బ్రేకింగ్ న్యూస్ విజయనగరం నుంచి మొదలుకొని గుడివాడ వరకు టిడ్కో ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు ఊహించని షాక్లు ఇస్తున్నారు. టిడ్కో ఇళ్లలో ఉంటున్న పేదలకు బ్యాంకర్లు జలక్కిస్తున్నారు. రూపాయి కడితే చాలు ఇల్లు రిజిస్ట్రేషన్ అన్నారు అప్పటి సీఎం జగన్. కానీ ఇప్పుడు ఆ ఇళ్లకు ఈఎంఐలు కట్టాలని బ్యాంకర్లు వార్నింగ్లు ఇస్తున్నారు. విజయనగరంలోని టిడ్కో ఇళ్లపై యూనియన్ బ్యాంక్ అధికారులు పోస్టర్లు అంటించారు. తీసుకున్న రుణానికి వడ్డీలు చెల్లించని కారణంగా చట్ట ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్టు గోడలపై స్టిక్కర్లు వేశారు. విజయనగరం నుంచి మొదలుకొని గుడివాడ వరకు టిడ్కో ఇళ్లలో ఉంటున్న లబ్ధిదారులకు షాక్ ఇస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, ప్రస్తుతం మనం గుడివాడలో ఎక్కడైతే టిడ్కో ఇళ్లను నిర్మించారో అక్కడ ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతం మనము నా వెనకాల బ్యాక్ డ్రాప్ లో మనకి బ్లూ కలర్ రంగులు వేసి ఆ రంగులతో పులుముకున్న బిల్డింగ్లను అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక మాయా ప్రపంచంలో అయితే కనపడుతుంది. ఇక్కడ జీవించే జనాలందరూ కూడా అంటే ఎవరికైతే లబ్ధిదారులకి మనం చూడొచ్చు విజువల్స్ లో ఈ బిల్డింగ్సే గత ప్రభుత్వం అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అయితే కనుక గత 5 సంవత్సరాలుగా లబ్ధిదారులందరికీ కూడా అంటే 8,912 ఇళ్లను శాంక్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పట్లో. అయితే ఆ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో కొంతమందికి మనం చూడొచ్చు, వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇక్కడ చాలా మంది లబ్ధిదారులకి అంటే విడతల వారీగా అయితే కనుక డబ్బులు కట్టించుకున్న పరిస్థితుల్లో అయితే కనుక వాళ్ళందరూ కూడా కొంతమంది ఇక్కడ నివసించే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం అయిపోయిన వెంటనే అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి చాలా మంది షిఫ్ట్ అయిపోయారు. కానీ చాలా మంది వరకు కూడా ఇంకా 7,000 మందికి వరకు కూడా ఇక్కడ అవకతవకలన్నీ జరిగాయి. గత వైసీపీ ప్రభుత్వాలు అయితే కొంతమందికి ఎవరికైతే శాంక్షన్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండడానికి వీలు లేదు అంటూ కూడా ఇక్కడ కొన్ని ఇళ్ళకైతే కనుక తాళాలు వేసేయడానికైతే కనుక బ్యాంకర్స్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. మొత్తానికి ఇక్కడ ఏదైతే మాయాజాల ప్రపంచం ఏదైతే నడుస్తూ ఉందో ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఇళ్లలో నివసించే వాళ్ళు కానీ లేకపోతే బ్యాంకర్ల దగ్గర నుంచి ఎవరికైతే వార్నింగ్స్ వచ్చి ఇక్కడ తాళాలు వేసేస్తాము అన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురి చెందుతున్నారు. పేదవాని సొంత ఇంటి కళ నిజం చేసేందుకైతే కనుక అధికారులందరికీ అప్పట్లో సూచనలు ఇచ్చామని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం మొత్తం అంతా కూడా అంటే డమరుకంలా మోగించిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటి కళని అయితే కనుక నిజం చేసుకునేందుకు వాళ్ళందరినీ కూడా అంటే ప్రజలు ఎవరైతే ఉంటారు ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి ఒక అవకాశాన్ని ఇస్తూ వాళ్ళకి సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా అయితే కనుక ఇది చేస్తున్నట్టుగా అప్పట్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాధితులందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మా ఇళ్ళకి తాళాలు వేసేస్తే ఎలా అంటూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళకి దక్కుతుందా లేదా అంటే ప్రభుత్వానికి వీళ్ళు డబ్బులు చెల్లించినప్పటికీ కూడా ఇంకా కొన్ని నెలల నుంచి అయితే బాకీలు ఉన్నాయని చెప్పేసి ఈఎంఐలు పే చేయట్లేదని చెప్పేసి వీళ్ళ ఇళ్ళకైతే కనుక తాళాలు వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా ఇప్పుడు విజువల్స్లో ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ప్రజలందరూ చాలామంది ఇక్కడికి నిర్మించిన ఇళ్లల్లోకి అయితే వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమందికి అయితే కనుక బ్యాంకర్స్ ఇక్కడికి వచ్చి తాళాలు వేసేందుకైతే కనుక వాళ్ళతో చెప్పడం జరిగింది. వాళ్ళైతే అప్పటి నుంచి కూడా భయాందోళనకు గురవుతున్నారు. అందులో బాధితులు మనతో ప్రస్తుతం అయితే ఉన్నారు. నా చెప్పండి, అసలు బ్యాంకర్స్ ఎప్పుడు వచ్చారు ఇళ్లలోకి? మీరు ఎంత వరకు కూడా డబ్బులు చేస్తున్నారు? ఫోన్లు చేస్తున్నారు డబ్బులు కట్టమని. మొన్న కట్టాము, వీళ్ళు నోటీసులు మాకు రాలేదు, డబ్బులు కట్టాం. డబ్బులు మొన్న 30,000 చెల్లించారు. మేము ఫస్ట్ 50,000 చెల్లించాం, తర్వాత 30,000 మొన్న కట్టి వచ్చారు. అది వడ్డీల మీద వడ్డీలు, చక్కెర వడ్డీ వేస్తున్నారు బాగా. కట్టొద్దు అంటున్నారు. మీరు రామేమో కట్టొద్దు, రూపాయి కట్టొద్దు అన్నాడు. ఇక్కడ ఇల్లు ఫ్రీ అన్నాడు. అవి మేము డబ్బులు కట్టి వచ్చాం. అది మాట్లాడు. ఆయనకి మేము 1,00,000 వరకు పే చేసాం. 1,00,000 రూపాయల వరకు. స్టార్టింగ్ లో ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఉండడానికి కానీ 5 వాయిదాలు కట్టాం. 30,000 కట్టాం. అది బ్యాంకర్ దగ్గర నుంచి కాల్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఏం మాట్లాడారు? కాల్ వచ్చిన తర్వాత వీళ్ళు భయం వేసి మాకు తాళాలు వేస్తామన్నారు. భయం వేసి మేము వెళ్ళి డబ్బులు కట్టి వచ్చాం. అంటే ఏంటి ఇంకా ఈఎంఐ పెండింగ్ ఉంది, మేము తాళం వేస్తామన్నారు. అది డబ్బులు కట్టే వచ్చాం, డబ్బులు కట్టాం. మేము ఇప్పుడు 13 నెలలు కట్టి రేపు నెలకు కూడా కట్టేసాం.
వచ్చిన కానీ నాగలాగా కడతాను. మాకు డిసెంబర్ నుండి కట్టాము. ఈ డిసెంబర్ సంవత్సరం అయింది. మళ్ళీ వచ్చే జనవరి కూడా కట్టాము. అన్నిలే 8,000 ఒక 200, నెలకు 4,000 కొంద. ఏం చేస్తాం మరి, తాళమేసేస్తాం అంటున్నారు. కట్టేస్తాం మేము ఫస్ట్ నెలలు కూడా 13 నెలలు కట్టా. 4,000 కొంద చొప్పున ఎంత అవుతుందో లెక్కేసుకోండి. మాకు తెలియదు చదువులేదు. మరి ఏంటంటే తాళమేసేస్తాం. మాకు ఇల్లు లేదని ఇల్లు పెట్టుకుంటే ఇలాగ డబ్బులు కట్టమని ఎక్కడ తెచ్చి కడతామమ్మా. తిండికే ఇబ్బంది పడిపోతాం. పని చేరలేము ముసలివాళ్ళు. దానికి వెళ్ళిపోతే ఎలాగవుద్ది, డబ్బు లేదు. ఏం చేస్తా, అప్పుడు చెప్ప అడగడం కట్టడం. మరి అలా ఉంది మా పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా కూడా మీకు ఇల్లు ఇచ్చినప్పటి నుంచి కూడా అధికారులు ఎప్పుడైనా కానీ ఇలా రావడం ఏదైనా జరిగింది? ఎప్పుడు రాలేదు. వాళ్ళు ఫోన్ చేయడం ఎందుకు కట్టరా, వస్తావా కదా ఒక అమ్మాయితే. ఏమైనా పెండింగ్ ఉందా కట్టాల్సి? లేదు, ఇంకా మనం ఎక్స్ట్రా కట్టాము. శాంక్షన్ అయిందా హౌస్? డబ్బులు ఉన్నాయి కింద. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడంటే ఎప్పుడో శాంక్షన్ అయింది. అది 2007లో రాజశేఖర స్థలాలు ఇచ్చాడు. చంద్రబాబులో ఇచ్చి కట్టి ఆ తర్వాత కొన్ని కట్టాడు, కొన్ని కట్టలేదు. అప్పుడు ఇస్తామని శాఖ కొట్టించారు. అప్పుడు ఒక 50,000 కూడా కడతాం కట్టలేదు. ఇవ్వలేదు. ఇచ్చేస్తాం అన్నారు అప్పుడు 11. అప్పుడు 50,000 కట్టాం. 2 సార్లు 2 పాత్రలు, 2017, 2018 2 సార్లు 2 పాత్రలు 50,000. ఇప్పుడు ఎంత కట్టాం, 13 నెలలు కట్టాం. 4,000 కొంత చప్పులు. అది చూడండి. మొత్తం మీద బ్యాంకర్లు ఏమంటున్నారండి అంటే ఇక్కడ బాధితులు మనం చూస్తున్నాం కదా, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్యాంకర్స్ నిన్న రావడం, తాళాలు వేసేస్తామని చెప్పడం, లేకపోతే ఫోన్లు చేయడం కూడా మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే ప్రస్తుతానికి ఇళ్ళకి డబ్బులు కట్టినప్పటికీ కూడా మమ్మల్ని బ్యాంకర్స్ వచ్చి తాళాలు వేసేస్తాము అనేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.